హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అవని స్టోరీస్ వరల్డ్. నా తోడు ఉంటావా పార్ట్ 24. ఒకసారి నన్ను చూసి ఎలా ఉన్నానో చెప్పొచ్చు కదా. సిగ్గుతో తలదించుకుని బటన్ వేలుతో నేలను పామిస్తూ అడుగుతుంది దేవి. 5 నిమిషాలైనా అతని అలికిడి లేకపోవడంతో తలెత్తి చూసిన దేవికి ఇషాన్ బెడ్పై పడుకుని కళ్ళకి చేతులను అడ్డు పెట్టుకుని కనిపించడంతో కన్నయ్య అని రాగం ఎత్తుకుంటుంది. కన్నయ్య కన్నయ్య ఒకసారి చూడు. ఆమె గొంతు పట్టి బెడ్ పైకి లాగి గట్టిగా అదిమేస్తాడు ఇషాన్. అంత లూజ్గా పట్టుకున్నావేం? ఇంకొంచెం టైట్గా పట్టుకుంటే నీ చేతి ముద్రలో పడతాయి కదా. ఛ! విసుగ్గా ఆమెను వదిలేసి పక్కకి తిరుగుతాడు ఇషాన్. కన్నయ్య షర్ట్ తీసేయొచ్చు కదా. హే, సైలెంట్గా నిద్రపోతావు లేదా? కాసేపు మాట్లాడి ఏమైనా, నాకు నిద్ర రావట్లా. వాట్ ద హెల్? షర్ట్ తీస్తావా తీవా? నో. డిసప్పాయింట్ అయ్యే పాపను అనుకుంటున్నావా బాబు? ఎలాగైనా సాధించుకునే రకాన్ని నేనని ఈవిల్ స్మైల్ ఇచ్చి కబోర్డు వెతికి ఆమెకి కావాల్సింది దొరకడంతో తీసుకుని నెమ్మదిగా బెడ్ పైకి వస్తుంది. జాగ్రత్తగా అతని షర్ట్ని సైడ్ నుండి కట్ చేస్తూ మరోవైపుకు వచ్చి అతని కళ్ళు మూసుకుని ఉండటంతో నెమ్మదిగా సౌండ్ రాకుండా అటువైపు కూడా కట్ చేసేస్తుంది. గ్యాప్ లేకుండా మోగే స్పీకర్ సైలెంట్ అవ్వడంతో నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు ఇషాన్. దేవ్ రూమ్లో లేదా అనుకుంటూ. కానీ కళ్ళు తెరిచిన వెంటనే ఆమె అతి దగ్గరగా కనిపించడంతో ఒక్కసారిగా దూరం జరిగి సీజర్ సౌండ్ చేస్తూ తన షర్ట్ని కట్ చేసేసింది. వాట్ ద హెల్? 2 పీలికలుగా మారిన షర్ట్ని చూస్తూ ఉగ్ర నరసింహుడవుతాడు ఇషాన్. మరి చెప్పిన వెంటనే చేయలేదు కదా? ఫేస్ నల్లగా పెట్టుకుని అడుగుతుంది దేవ్. అందుకని కట్ చేసేస్తావా? మరి నిన్ను హగ్ చేసుకోవాలనిపిస్తుంది కన్నయ్య. కోపంగా షర్ట్ని లాగి పక్కన పడేస్తూ హగ్నే కదా కావాల్సింది, ఇస్తారా అని అరిచి ఆమెని తన కౌగిట్లో బంధిస్తాడు ఇషాన్. ధృతరాష్ట్రుడు కౌగిలికి ఏమాత్రం తీసిపోకుండా ఇషాన్ కౌగిలి ఉండటంతో పొట్టి పిచ్చుకైన దేవు పాప ఉక్కిరి బిక్కిరిగా మారిపోతుంది. ఊపిరి భారంగా మారుతుంటే కన్నయ్య ఊపిరి అందట్లేదు. భారంగా గుర్చుతూ అంటుంది అతనితో. ఓహ్, ఊపిరి ఆగిపోయేలా ఉందా? ఇస్తానుదా అంటూ ఆమెని బెడ్ పైకి నెడుతూ తన బరువు మొత్తం దేవుపై వదిలేసి పెదవులను అందుకుంటాడు ఇషాన్. అతని కోపం తాలూకా గుర్తులు ఆమె పెదవులపై ముద్రిస్తుంటే బలంగా ఇషాన్ ఫేస్ని దూరం జరిపి కంట్రోల్ కన్నయ్య అని పెదవులు మండుతుంటే అతను వెన్ను నిమురుతుంది భారంగా ఊపిరి తీసుకుంటూ. ఎందుకు గీతుని పదే పదే గుర్తు చేస్తున్నావు? ఆమె కూడా తన కోపాన్ని ఇలానే కంట్రోల్ చేయడం గుర్తు చేసుకుంటూ దేవు మెడవంపులలో తల పెట్టుకుని బాధగా అడుగుతాడు. మర్చిపోతాననుకుంటూ ఎక్కువగా తన జ్ఞాపకాలలో మునిగిపోయావు నువ్వు. ఫస్ట్ లవ్ని ఎవరూ మర్చిపోలేరు కన్నయ్య. అలానే దూరమైన ప్రేమ దగ్గర ఆగిపోకూడదు. నేను మన బేబీ నువ్వు ఇలా బాధగా ఉంటే హ్యాపీగా ఉండగలమా? తనకి మన ఇద్దరి ప్రేమని పరిపూర్ణంగా అందించాలి. ఇప్పటి వరకు నువ్వు బేబీ చాలా సఫర్ అయ్యారు, బట్ ఇక నుండి నేను అలా జరగనివ్వను. ఆ మాటకి ఆమె నుండి దూరం జరుగుతుంటే ప్లీజ్ ఇలానే ఉండు అని వీపు చుట్టూ చేతుల్ని బిగిస్తుంది దేవ్. చచ్చి ఊరుకుంటావు విసుగ్గా చెప్పి పక్కకి జరగడంతో అంజలి గురించి ఏమైనా చెప్పు కన్నయ్య. నాకు తన గురించి తన ఇష్టాలన్నీ తెలుసుకోవాలనుంది. ఏసీ ఆఫ్ చేయి, బెడ్షీట్ కప్పుకుందాం అని ఇద్దరికి బెడ్షీట్ కప్పి అతని గుండెలపై వాలుతుంది. దేవ్ ప్లీజ్ ప్లీజ్, నాకు ఇలా ఇష్టం. ఆమె పప్పెట్ ఫేస్ చూసి అసహనంగా ఫీల్ అవుతుంటే ఇషాన్ చేతిని తన నడుముపై పెట్టుకుని ఇప్పుడు చెప్పు బేబీకి ఏమిష్టమో అనింది. అంజలి టాపిక్ కాబట్టి, అందులో మదర్గా ఆమెకి 100కి 200 మార్క్స్ సంపాదించుకుంది కాబట్టి అంజు గురించి పిన్ టు పిన్ పాయింట్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఇషాన్. కాసేపటికి దేవు మాట్లాడకపోవడంతో ఆమె వైపు చూస్తాడు. అప్పటికే ఆమె నిద్రపోతుంటే ఎర్రబడిన కింద పెదవుపై తన చూపు నిలిచిపోయింది. ఘాట్లు వల్ల ఎర్రగా కమిలిపోవడంతో ఎందుకే దూరం చేసే కొద్దీ దగ్గరగా వస్తున్నావు? నీ ప్రేమ తెలుస్తున్నా తీసుకునే సిచ్యువేషన్లో లేని దేవు అని ఆలోచిస్తూ ఆమె సన్నిహిత్యంలో దొరుకుతున్న ప్రశాంతతని తెలుసుకునే సిచ్యువేషన్లో అతను లేకపోవడంతో ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు ఇషాన్. ఆ తర్వాత ఆమె ప్రేమకి స్పందించడం మొదలుపెట్టిన ఇషాన్ గుండె చప్పుడు
ఎక్కడ ఆమె దూరం అయిపోతుందోనని భయపడుతూ మరింతగా తనలో పొదుముకునేలా చేస్తుంది. జీవా గారు, జ్యూస్ తీసుకోండి. ఇంకా నిద్రపోలేదా నువ్వు? లేదు, మీరు రూమ్కి వస్తుంటే ఇక్కడ కూర్చుని కనిపించారు. దేవు గురించి బాధపడుతున్నారా? ఏ ఆడపిల్లైనా వెళ్ళాల్సిందే కదా చందు, బట్ ఏదో వెల్తీగా ఉందే. మన పెళ్ళికి త్వరగా ముహూర్తాలు పెట్టించండి. మన పెళ్ళికా? ఆశ్చర్యంగా అన్నాడు. అవును, ఇంకో వారంలో మన పెళ్ళి అయిపోవాలి. నీకు దూరంగా ఉండలేకపోతున్నాను తెలుసా అని మూతి ముడుస్తూ ఉంటుంది. ఇదెప్పటి నుండి? నవ్వాపుకుంటూ అంటాడు. మీకు అన్నీ జోకులని అనిపిస్తే కదా, నిజంగా ఉండలేకపోతున్నా. ఉండిపోతావు ఇక్కడే. దేవు లేని లోటు నీ వల్ల కవర్ అవుతుంది. వార్డెన్తో మాట్లాడండి రేపు. నీకేం ప్రాబ్లం లేదు కదా? అయినో జీవ గారు, మీరెంత బాధపడుతున్నారో. మిమ్మల్ని వదిలి దూరంగా అసలు ఉండలేను. దిగులుగా చందు గుండెలపై తలవాల్చుతాడు అతను. దేవు ప్రేమతో చాలా త్వరగా మారిపోతాడు ఇషాన్. డోంట్ వరీ. హోప్ సో చందు. ఇద్దరూ మౌనంగా మారడంతో అతను తలనిమురుతూ చాలాసేపటి వరకు గార్డెన్లోనే ఉండిపోతారు. సార్, మీరెందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు? సురేంద్ర ప్రవర్తన భయపెడుతుంటే వణుకుతున్న వాయిస్తో అడుగుతాడు సన్నీ. అరేంజ్మెంట్స్ చేస్తున్నప్పుడు నాకు ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం లేదా సన్నీ? ఐ డోంట్ నో సార్. మేడం సిక్ లీవ్ పెట్టారు. వాళ్ళ రిలేటివ్స్ పెళ్ళి అనుకున్నా. అసలు ఈ 1 మంత్లో ఏం జరిగింది సన్నీ? సడన్గా తను సిక్ అవ్వడం ఏంటి? ఈ పెళ్ళేంటి? ఐ డోంట్ నో సార్. ఇంకేం తెలుసు సన్నీ నీకు? కోపంగా టేబుల్ని కాలుతో తన్నుతాడు సురేంద్ర. పెద్ద సౌండ్ చేస్తూ భల్లును పేలిపోవడంతో నేను మీ ఆర్డర్ మాత్రమే పాటించాను సార్. నాకు వచ్చిన అనుమానం వచ్చినా మీకు వెంటనే ఇన్ఫామ్ చేశాను. అండ్ మొన్న పోస్టర్ పిక్ వెంటనే చూస్తుంటే మేడంని కిడ్నాప్ చేసినా తీసుకొచ్చేసేవాడిని. వాడెవడు, ఎలాంటి వాడు మొత్తం తెలుసుకో. మీరు హోర్డింగ్ సరిగ్గా చూడలేదు సార్. ఐజే కంపెనీ డైరెక్టర్ ఇషాన్ నందన్ని మేడం పెళ్లి చేసుకున్నారు. సురేంద్ర పిడికిలు బిగుసుకోవడంతో సన్నీ ఫోన్ తీసుకుని పెళ్లి పిక్స్ మళ్ళీ జాగ్రత్తగా రివైండ్ చేస్తుంటాడు. ఫస్ట్గా దేవ్కి మాత్రమే కనిపించడంతో అతన్ని చూసి కళ్ళు ఎర్రబడుతుంటే వీడు ఇంకా బ్రతికే ఉన్నాడా అని పళ్ళు బిగించి అడుగుతాడు సురేంద్ర. అతను హైడ్ అయ్యి తన ఫ్రెండ్ జీవాని మీడియాలో చూపించారు సార్. అందుకే అతి తక్కువ మందికే తెలిసి ఇషాన్ గురించి. లోకానికి మాత్రం జీవాని ఆ కంపెనీకి హెడ్. లీవ్స్ అన్నీ బాస్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందించి తన పని అవడంతో బయటకు వెళ్ళిపోతాడు అతను. ఒక పని చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉంటాడు సురేంద్ర. ఎటువంటి అనుమానాలు కలగకుండా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తాడు. 5 సంవత్సరాల క్రితం కూడా అలానే ఎటువంటి అనుమానం లేకుండా ఇషాన్ని చావు అంచుల్లో నిలబెట్టాడు. ఆ తర్వాత అతను తన వృత్తిలో బిజీ అయ్యాడు. కానీ ఇప్పుడు ఇషాన్ని చూస్తూ అంటే గీతాంజలి కూడా బ్రతికుందా అనే ఆలోచన అతని మనసులో మెదలుగానే సురేంద్రలో మాయమైన రాక్షసుడు మళ్ళీ జూలు విదిలిస్తూ బయటికి వచ్చాడు. పిన్ని, మమ్మీ కావాలి. మమ్మీ ఇంకా లేవలేదు బేబీ. నువ్వు టీవీ చూడు, నేను మిల్క్ తీసుకొస్తాను. శరణ్య వంటిట్లోకి వెళ్ళేలోపు అంజలి పరిగెడుతూ ఇషాన్ రూమ్కి వచ్చేయడంతో తల్లి తండ్రిని చూస్తూ వాళ్ళ మీద పడుకుంటుంది ఇషాన్ చెంపలకి ముద్దు పెడుతూ. దేవ్ బోర్లా తిరిగి అతనిపై చెయ్యి ఉంటే ఇషాన్ సైడ్ నుండి దేవుని గట్టిగా హగ్ చేసుకుని కనిపిస్తాడు. డాడీ, మమ్మీ వేకప్. గుడ్ మార్నింగ్ బేబీ, మత్తుగా ఆవలిస్తూ అంటుంది దేవ్. మీరెందుకు ఇక్కడ నిద్రపోయారు నన్ను వదిలేసి? దేవ్ ఇషాన్ నుండి దూరం జరిగి విరబోసినట్టున్న జుట్టును ముడిపెడుతుంటే అంజలి మాటలకి కళ్ళు తెరిచిన ఇషాన్కి అందంగా కనిపిస్తుంది నెలవంకలా ఉన్న నడుము. అంజలి టీషర్ట్ వేసుకున్నావా? లేవగానే వేసుకుని చూపిస్తాడా ఆమె మీద. అంజలి టీషర్ట్ వేసుకుంటే నడుము ఒక్కటే కాదు, చాలా కనిపిస్తాయి కన్నయ్య. బేబీ, డాడీ గుడ్ మార్నింగ్ చెప్దామా అంది. ఓకే మమ్మీ అని కుడివైపు అంజలి, ఎడంవైపు దేవ్ చీక్ కిసిస్తూ గుడ్ మార్నింగ్ చెప్పారు. ఎన్నో సూర్యోదయాల తర్వాత ఆ రోజు ప్రశాంతంగా అనిపిస్తుంది అతనికి. చాలా ప్రత్యేకంగా కూడా అనిపించింది. ప్రేమగా అంజలికి బుగ్గను ముద్దు పెట్టడంతో మమ్మీ కూడా విష్ చేసింది డాడీ, తనను కూడా కిస్ చే అంది. నేను జిమ్ చేయాలి బేబీ, నువ్వు మిల్క్ తాగు. నో డాడీ, మమ్మీ కూడా రిటర్న్ కిస్ ఇవ్వు. ఇషాన్కి ఏం చెప్పాలో తెలియక
దేవ్ వైపు సీరియస్గా చూస్తుంటే పాపం పిల్ల అడుగుతోంది, ఆ ముద్దేదో పెట్టరాదయ్యా నాకు అని నవ్వుతూ అంటుంది. కూతురికి నో చెప్పలేడు, కిస్కి ఎస్ చెప్పలేడు. అసహనంగా దేవ్ నోరు మూసేస్తూ తన స్టైల్లో కిస్ ఇచ్చి హ్యాపీనా బేబీ అని చిరునవ్వుతో అడుగుతాడు. అరుపు అతని చేతి కింద ఆగిపోవడంతో మోటు సరసం అంటూ కోపంగా ఇషాన్ జుట్టు పీకేసి వాష్రూమ్లో దూరుతుంది దేవ్. చెప్పు డాడీ, నైట్ నన్ను పిన్ని దగ్గర ఎందుకు వదిలేశారు మీరిద్దరూ? నైట్ మీ మమ్మీ హర్రర్ మూవీ చూసింది బేబీ, నువ్వు భయపడతావు కదా చూస్తే, అందుకే పిన్ని దగ్గర వదిలేసా. బేబీ మిల్క్ వేర్ ఆర్ యూ? గో వెళ్ళి మిల్క్ తాగు. అంజలిని బయటికి వెళ్ళిపోవడంతో దేవు ఒకేసారి బాత్ చేసేసి బయటికి వస్తుంది టవల్తో. ఆమె అవతారాన్ని చూసి ఇరిటేషన్గా ఫేస్ పక్కకు తిప్పుకోవడంతో ఓసారి చూశాక ఎందుకో ఈ తిప్పులు అంది. ఇరిటేట్ చేయకే నన్ను, ఇరిటేషన్కి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు, వెళ్ళు జిమ్ చేయి కన్నయ్య అని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తుంది దేవ్. ఓహ్ గాడ్, కన్నయ్య అని చంపుతోంది. వాష్రూమ్కి వెళ్ళి తర్వాత జిమ్కి వెళ్తాడు ఇషాన్. పద్ధతిగా శారీ కట్టి అప్పటికే దేవుడి రూమ్ని మేడ్ క్లీన్ చేసి ఉంచడంతో దీపం పెట్టి వంటింట్లోకి వెళ్తుంది దేవ్. కాఫీ తాగుతావా దేవ్? హా అక్క. ఫస్ట్ నైట్ మాదైతే మీ కళ్ళు ఎర్రగా ఉన్నాయేంటో. ఆవలించకుండానే పేగులు లెక్కెట్టేసే రకానికి తెలుసా? చిరుకోపంగా అంటుంది శరణ్య. న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.